హాయ్ గైస్, వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అందుకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ స్టోరీస్ అండ్ సినిమా అప్డేట్స్, తెలుగు మూవీ అప్డేట్స్ ఇలాంటివన్నీ మీకు రోజు వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా 200 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్ళేటప్పుడు ఒక లైక్, అలాగే కామెంట్ కూడా చేసి వెళ్ళండి మీకు వీడియో ఎలా అనిపించింది అనేది. టాలీవుడ్ సీనియర్ హీరో విజయ్ వెంకటేష్ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నారు. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ విజయాన్ని సాధించింది. రీజనల్ ఫిలిం రావచ్చ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300 కోట్ల గ్రాస్ వసూలు సాధించడం విశేషం. ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాలలో తన సొంత మార్కును మరోసారి రుజువు చేసుకున్నారు వెంకీ మామ. గత కొన్ని రోజులుగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో వెంకటేష్ సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి చిత్రాలకు త్రివిక్రమ్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించారు. ఆ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్గా నిలిచాయి. అందుకే ఈ జోడీ మళ్ళీ కలిస్తే ఏ రేంజ్లో మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పుడు ఈ వార్తలను నిజం చేస్తూ వీటి కాంబినేషన్లో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టారు. ఈ మూవీకి పూజ కార్యక్రమంలో లాంఛనంగా ప్రారంభించారు. చిత్ర యూనిట్ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కొబ్బరికాయ కొట్టి మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే త్రివిక్రమ్ అసలు అల్లు అర్జున్తో సినిమా చేయాల్సి ఉండగా స్క్రిప్ట్ పూర్తి కాకపోవడంతో ఆ ప్రాజెక్టు వాయిదా పడింది. దీంతో బన్నీ ముందుగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో ఈ గ్యాప్లో త్రివిక్రమ్ వెంకటేష్ చిత్రం ఫినిష్ చేస్తారని అంటున్నారు. ఈ సినిమా కథ పూర్తిగా విశాఖపట్నం నేపథ్యంలో సాగబోతుందని ఇండస్ట్రీ టాక్. త్రివిక్రమ్ తనదైన హ్యూమర్ పంచ్ డైలాగ్స్తో రాయబోతున్న కథలో వెంకీ మామ గతంలో కనిపించిన కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. సినిమాకు వెంకటామర అనే టైటిల్ పరిశీలనలో ఉందని సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ టైటిల్ ఫ్యామిలీ ఆడియన్స్కు ఆకర్షించడంతో పాటు వెంకీ ఇమేజ్కి సరిపోతుందని భావిస్తున్నారు. తనదైన డైలాగ్స్తో త్రివిక్రమ్ రెచ్చిపోతే వెంకీ మామ యాక్టింగ్తో కుమ్మేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా రెగ్యులర్ షూట్ ప్రారంభం తేదీ త్వరలో అధికారికంగా ప్రకటించమన్నారు. ఈ ఏడాది చివరిలో సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్ అయితే వినిపిస్తుంది. అయితే దీని గురించి మీరేమంటారు? వెంకీ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందని మీరనుకుంటున్నారు? మళ్ళీ నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి సినిమా అయితే ఆ సినిమాకు తిరుగు లేదనే చెప్పచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆ సినిమాలోని డైలాగ్స్ కానీ, ఆ సినిమాలోని స్క్రీన్ ప్లే కానీ ఎన్నిసార్లు టీవీలో వచ్చినా ఆ సినిమాని చూస్తూ ఉంటాం. అంత బాగుంటుంది వెంకీ యాక్టింగ్ కానీ, త్రివిక్రమ్ గారి డైలాగ్స్ కానీ. సో ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ సినిమాకు వెంకటమ్మ అనే టైటిల్ సరైనది అని మీకు అనిపించిందా? దీని గురించి కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే వెళ్ళేటప్పుడు ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే లైక్, కామెంట్ కూడా చేయండి. లైక్ మాత్రం తప్పకుండా చేయండి ప్లీజ్. లైక్ చేసి వెళ్ళండి.